ఒక గ్రామంలో రామయ్య జానకమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలుండేవారు. రామయ్య చాలా మంచివాడు. ఊరిలో ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా వెళ్లి వాళ్లకు సహాయం చేసేవాడు. ఒకరోజు ఉదయం జానకమ్మ, ఏవండి, ఈరోజు మనకి పొలంలో చాలా పనుంది. మన పొలంలో కలుపు తీయాలి, ఆ తర్వాత నీళ్లు పెట్టాలి. మనం త్వరగా వెళ్దాం పదండి. అవును జానకి, నువ్వు త్వరగా సద్దనం పెట్టు, ఇద్దరం కలిసి వెళ్దాం. నేనన్నీ సిద్ధం చేసి పెట్టాను. ఈరోజు మధ్యాహ్నంలోపు కలుపు తీయడం పూర్తయితే తినేసి సాయంత్రంలోపు పొలంకి నీళ్లు పెట్టొచ్చు. రామయ్య జానకమ్మ ఇద్దరూ మెల్లిగా పొలానికి బయలుదేరుతున్నారు. వాళ్లు ఇంటి గుమ్మం దాటుతుండగా పక్కింటి వయసుపడిన వీరమ్మ రామయ్యని గట్టిగా పిలిచింది. ఓరే రామయ్య, ఓ నిమిషం ఇలా రా బాబూ. ఏమైందమ్మా? నేను పొలంకి వెళ్ళాలి, ఏంటో చెప్పు. రాత్రి గాలికి నా గుడిసె మీద తాటాకులు లేచిపోయాయి నాయనా. నాకిప్పుడు ఉండడానికి గూడు లేదు. నీకు పుణ్యం ఉంటది, కొంచెం ఆ తాటాకులు సర్ది పెట్టవా? అయ్యయ్యో, అలా జరిగిందా అత్త? సరే, నువ్వు కంగారు పడుకు, నేను సరిచేస్తానులే. ఏంటండి మీరు? మనకి పొలంలో చాలా పనుంది. ఇప్పుడు మీరు ఆ పనికెళ్తే మనకు ఆలస్యం అవుతుంది. కాబట్టి సాయంత్రం వచ్చాక పని చూద్దులే, కానీ ఇప్పుడు పొలంకెళ్దాం పదండి. జానకి, అలా అనకు. పాపం ముసిల్ది, ఆమె గుడిసె మీద తాటాకులు పడిపోయాయంట. మనం వచ్చేలోగా వర్షం పడితే ఆమె ఎక్కడుంటుంది చెప్పు. నువ్వు పొలానికి వెళ్ళు, నేను వెంటనే వచ్చేస్తాను. సరే, నేనెళ్తానులే పొలానికి, కాని మీరు ఆలస్యం చేయకుండా త్వరగా రండి. నేనొక్కదాన్ని అంత కలుపు తీయలేను. జానకమ్మ పొలానికెళ్ళింది. ఆమె పొలంలో ఒక్కతే కలుపు తీయడం మొదలెట్టింది. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. మధ్యాహ్నమైంది, కానీ రామయ్య ఇంకా పొలానికే రాలేదు. జానకమ్మకి పైకి కోపం వచ్చేసింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈయన వెళ్ళిపోతారు. మన పొలం వన్నీ వదిలేసి ఇలాంటి పోయాడేంటి? నేనొక్కదాన్నే కష్టపడాల్సి వస్తుంది. ఆయన రాని, వచ్చాక ఆయన సంగతి చెప్తా. సాయంత్రం వేళ రామయ్య ఆయాసంతో పొలానికొస్తాడు. ఏంటండి ఇది? ఈ సమయానిక వచ్చేది? 10 నిమిషాలు వస్తానని చెప్పి సాయంత్రం అయ్యాకొస్తారా? అసలేం జరిగింది? ఇంతసేపు ఎక్కడుండిపోయారు? అయ్యో జానకి, అలా కోపడకు. నేను వీరమ్మత్త గుడిసె మీద తాటాకులు సరిచేసి వస్తూ ఉండగా దారిలో సుందరమ్మ కనిపించింది. ఆమె కొన్ని నీళ్లు తోడు పెట్టమంది. సరే అని ఆ పని చేసి వస్తూ ఉండగా సోమయ్య వచ్చాడు. సోమయ్య ఎడ్లబండి చక్రం పాడైంది. నన్ను కొంచెం సాయం చెయ్యి అంటే ఆయనకి సాయం చేశాను. అందుకే ఇంత ఆలస్యమైంది. వీరమ్మ, సుందరమ్మ, సోమయ్య, మీరిలా మన పని వదిలేసి వేరే వాళ్ళకు పనిచేస్తూ ఉంటే మన పని ఎలా అవుతుందండి? ఈరోజు మన పొలంలో కలుపు తీయడం సగం కూడా కాలే తెలుసా? జానకి, మన ఒకరికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది. మనల్ని సాయం కొన్నవాన్ని నేను ఎలా కాదని అనగలను చెప్పు. పుణ్యం వస్తుందా? ఆ పుణ్యంతో మన పొట్టకి అన్నం వస్తుందండి. వాళ్లకు అవసరమైనప్పుడు మీరు గుర్తొస్తారు. సరే, మరి మన పని ఎవరు చేస్తారు? జానకి, మనం మంచిగా ఉంటే లోకం కూడా మంచిగా ఉంటుంది. మనం మన పొలం పని రేపు చూసుకుందాం. ఈరోజు ఆలస్యమైంది, పద ఇంటికెళ్దాం. జానకమ్మకి తన భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇద్దరు కలిసి ఇంటికెళ్లారు. ఆ రోజు రాత్రి జానకమ్మకి నిద్ర రాలేదు. తన భర్త ఇలా చేస్తే ఎలా? ఆయనకి లోకం పోకడ తెలీదే. అందరూ ఆయన్ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని జానకమ్మకి స్పష్టంగా అర్థమైంది. మరుసటి రోజు ఉదయమే జానకమ్మ, రామయ్య కలిసి పొలానికెళ్లారు. ఈ రోజైనా పని పూర్తి చేయాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. ఇద్దరు పొలంలో దిగి కలుపు తీస్తున్నారు. సరిగ్గా ఆ సమయానికి సోమయ్య పొలం గట్టు మీద నుంచి అరవడం మొదలెట్టాడు. ఓ అరే రామయ్య, రామయ్య, కాసేపు ఇలా రారా. ఏవండి, మనం పొలంలో చాలా పనుంది, దయచేసి మీరు ఆయనతో వెళ్ళకండి. జానకి, సోమయ్య పిలుస్తున్నాడు కదా. ఏమో, ఏం కష్టమో, నేనెళ్ళి కాసేపట్లో వచ్చేస్తాను. జానకమ్మ, నేను రామయ్యని ఎక్కడికి తీసుకొని పోలే అమ్మా. కాసేపే 2 నిమిషాలు మళ్ళీ పంపిస్తాను. సోమయ్య అలా అనడంతో జానకమ్మ ఏమీ అనలేకపోతుంది. సోమయ్య రామయ్యని తీసుకుని వెళ్ళాడు. 2 నిమిషాలన్నాడు, కాని గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. సాయంత్రం అయ్యేదాకా రామయ్య రాలేదు. పొలంలో పని అలాగే ఉండిపోయింది. జానకమ్మకి కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. జానకమ్మ ఇంటికి వెళ్ళిన కాసేపటికే రామయ్య అలసిపోయి ఇంటికొస్తాడు. ఏంటండి, ఈరోజేమైంది? కాసేపయ్యకొస్తానని చెప్పి సోమయ్యతో వెళ్లారు, సాయంత్రం అయ్యే వరకు రాలేదు. మీ వల్ల ఈరోజు కూడా మన పొలం పని కాలేదు. జానకి,
నేనేం చేయాలో చెప్పు. సోమయ్య దగ్గరికి వెళ్ళాక ఆయనకేదో పనుందని ఆయన పొలంలో కాసేపు దున్నమని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు. ఆ పని అయ్యాక నేను మన పొలంకి వస్తూ ఉండగా నాకెదురుగా వీరేశం వచ్చాడు. వీరేశం పొలంలోకి నీరు రావడం లేదంటే ఆయన కోసం కాలువ తవ్వాను. ఆ తర్వాత సుందరం నన్ను పిలిచాడు. తాను అలసిపోయాని చెప్పి కాసేపు నాగలి దున్నమన్నాడు. దాంతో అక్కడ కాసేపు ఉండాల్సి వచ్చిందే. మీకసలు బుద్ధుందండి? ఇలా వేరే వాళ్ళకు పని చేస్తే మన పొలం పని ఎవరు చేస్తారు? మనం తినేది మన పొలం పంట, అంతేగాని వేరే వాళ్ళ పొలం పంట కాదు కదా. జానకి, వాళ్ళు సహాయం అడిగారు, చేశాను. అయినా మనకి సహాయం అవసరమైతే వాళ్ళు చేయరా ఏంటి? మనం ఇలా వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి అవసరమైనప్పుడు పరుగు పరుగున వస్తారు కదా. అది మీ భ్రమ అండి. మీరింకా చిన్న పిల్లాడిలాగా ఆలోచిస్తున్నారు. మీతో పని చేయించుకున్న వాళ్ళు అందరూ మీకు సాయం చేస్తారని అనుకోకండి. వాళ్ళు మిమ్మల్ని అవసరం కోసం వాడుకుంటున్నారు, అంతే. నేను నమ్మను జానకి, వాళ్ళు మంచివాళ్లే. నేను సహాయం అడిగితే ఖచ్చితంగా వస్తారు. ఓహో, అలాగా? అయితే నేను చెప్పేది వినండి. రేపు మీరు నేను చెప్పినట్టు చేయండి. అప్పుడు నిజమేంటో మీకే తెలుస్తుంది. ఏం చేయాలి జానకి? మీరు రేపు ఉదయమే వీరమ్మ సుందరమ్మ దగ్గరికెళ్ళి మన పొలంలో కలుపు తీయడానికి రమ్మనండి. వాళ్ళేమంటారో చూడండి. అలాగే వీరేశం సోమయ్య దగ్గరికెళ్ళి నాకు నీరసంగా ఉంది, పొలం దున్నమని నీళ్లు కట్టమని చెప్పండి. అప్పుడు ఎవరేమంటారో మీకు ప్రత్యక్షంగా చూస్తుర్లే కాని. సరే జానకి, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నా కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారని నేను నీకు నిరూపిస్తాను, చూడు. మరుసటి రోజు ఉదయమే రామయ్య జానకమ్మ చెప్పినట్లు మొదట వీరమ్మ దగ్గరికి వెళ్ళాడు. వీరమ్మత్త, మా పొలంలో కలుపు తీయాల్సింది. ఈ రోజు కొంచెం మా పొలంలో కలుపు తీయడానికి వస్తావా? ఆ, సరే రామయ్య, నువ్వు ఆ రోజు అడగగానే నా గుడిసె తాటాకులు సరిచేశావు. నేను ఖచ్చితంగా వస్తాను. వచ్చి నీ పొలంలో కలుపు తీస్తానులే. రామయ్య మనసులో సంతోషపడ్డాడు. జానకమ్మ తప్పుగా అనుకునింది. వీరమ్మ తన పొలంలో కలుపు తీయడానికి వస్తానన్నది అని అనుకున్నాడు. ఆ తర్వాత సుందరమ్మ దగ్గరికి వెళ్ళాడు. సుందరమ్మ గారు, ఆ రోజు నేను మీకు నీళ్లు తోడి పెట్టాను కదా, ఈ రోజు నా పొలంలో కలుపు తీయడానికి కొంచెం సాయం చేస్తారా? రామయ్య, ఆ పని నా వల్ల కాదు. పైగా నా నడువు నొప్పిగా ఉంది. అయినా ఆ రోజు నువ్వు 2 చెంబల నీళ్లు తోడుతీవి కదా, ఈ రోజు నేను నీ పొలంలో దిగి కలుపు తీయాలా దానికి? నీకు అంతగా అవసరమైతే కూలీ వాళ్ళని పెట్టుకో గాని నాకు మాత్రం పనుందయ్యా. సుందరమ్మ మాటలకి రామయ్యకి ఆశ్చర్యం వేసింది. రామయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య తర్వాత సోమయ్య దగ్గరికి వెళ్ళాడు. సోమయ్య, ఆ రోజు నీ ఎడ్ల బండి పాడైతే నేను రోజంతా వచ్చి పనిచేశా కదా, ఈ రోజు నాకు కాస్త నీరసంగా ఉంది. నా పొలం దున్నడానికి కొంచెం సాయం చేస్తావా? అరే రామయ్య, నువ్వు ఆ రోజు నాకు చాలా పెద్ద సాయం చేశావురా. నేను ఈరోజు ఖచ్చితంగా వచ్చి నీ పొలం దున్నుతాను. నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకో, నేను నీ పొలం పని చూసుకుంటాను. రామయ్యకి కొంచెం తృప్తి కలిగింది. రామయ్య తర్వాత వీరేశం దగ్గరికి వెళ్ళాడు. వీరేశం గారు, ఆ రోజు నీ పొలంలోకి నీరు రావడం లేదంటే నేను రోజంతా కష్టపడి కాలువ తవ్వాను కదా, ఈ రోజు నాకు నీరసంగా ఉంది. నా పొలంలో నీళ్లు కట్టడానికి సాయం చేస్తారా? ఒరే రామయ్య, నీకు నీరసంగా ఉంటే నేనేం చెయ్యాలిరా? నా పొలంలో నాకు చాలా పనుంది. ఈ రోజు నేను నీ పొలానికి వస్తే నా పని ఎవరు చేసి పెడతారు? నా కుదరదు పో. రామయ్య ఏం మాట్లాడక తల వంచుకొని ఇంటికొచ్చాడు. ఇంట్లో జానకమ్మ ఆయన కోసం ఎదురు చూస్తోంది. ఏవండి, మీరు సహాయం చేసిన వాళ్ళు మీకు సాయం చేస్తా అన్నారా? జానకి, వీరమ్మత్త, సోమయ్య ఇద్దరు మన పొలం పనికి వస్తా అన్నారు. కానీ సుందరమ్మ, వీరేశం మాత్రం నన్ను తిట్టారు. నువ్వు సాయం చేస్తే నేనెందుకు చెయ్యాలి అని సుందరమ్మ అన్నది. నా పని నాకుంది, నీ పని నేనెందుకు చెయ్యాలని వీరేశం అన్నాడే. చూసారా అండి, మనల్ని అవసరం కోసం వాడుకొని అవసరం తీరక వదిలేసేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు మీ పనొదిలి సాయం చేయాల్సిన అవసరం లేదు. అవును జానకి, నేనింతకాలం గుడ్డిగా అందరినీ నమ్మాను. నేను వాళ్ళకి పని చేసి పెడితే వాళ్ళు కూడా నాకు సాయం చేస్తారనుకున్నాను. కానీ లోకంలో స్వార్థం ఇంత ఉందని నేను అస్సలు అనుకోలేదు. సహాయం చేయడం తప్పు కాదండి, కానీ మన పనిని నష్టం చేసుకుని వేరే వాళ్ళకు సాయం చేయడం తప్పు. మనతో నిజాయితీగా ఉండేవారికి, మన కష్టానికి విలువిచ్చేవారికి మనం సాయం చేయాలి. కానీ మనల్ని వాడుకునే వాళ్లకు కుదరదని చెప్పడం నేర్చుకోవాలి. జానకి, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుంచి నేను గుడ్డిగా అందరినీ నమ్మను.
మన పొలం పని ముందు పూర్తి చేసుకొని ఆ తర్వాత మాత్రం ఇతరులకి సాయం చేస్తాను. అదండి. మరి మన పొలం పని పూర్తి చేసుకుందామా? తప్పకుండా జానకి. ఆ రోజు నుంచి రామయ్య మారిపోయాడు. సుందరమ్మ, వీరేశం లాంటి స్వార్థపరులకు కుదరదు అని చెప్పడం నేర్చుకున్నాడు. వీరమ్మ, సోమయ్య లాంటి నిజాయితీ గల వాళ్ళకి మాత్రమే సహాయం చేయడం మొదలుపెట్టాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అందర్నీ గుడ్డిగా నమ్ముతూ మన సొంత పని వదిలి వేరే వాళ్లకు సాయం చేయడం తెలివి తక్కువతనం. మనతో నిజాయితీగా ఉండేవారికి, మన కష్టానికి విలువిచ్చేవారికి మాత్రమే సహాయం చేయాలి.